ఫ్రెండ్స్ ఈరోజైతే మనం రొయ్యలు వేట చేయడానికి వచ్చాం. రొయ్యల వేటలను అయితే మనకు డిఫరెన్స్ పీత అయితే పడ్డది. ఒకసారి చూడండి, ఆ పీతని నేను చూపిస్తాను క్లియర్గా. ఆ పీత అయితే చనిపోయినట్టుగా ఉంది, కానీ అది ప్రాణంతోనే ఉంది, అసలు కదలట్లేదు. అది నేను పట్టుకుంది, అదే నేను నేలలో పెడితే వెంటనే పారిపోతుంది ఆ పీత. ఆ పీత అయితే ఒక రాయిలాగా అయితే ఉంది, సముద్రంలో పోక పెట్టేసి రాయిలాగా అయితే అయిపోయింది ఆ పీత. ఎలాగో చూడండి, అదైతే మార్కెట్లో కూడా కొనరు, మనకు కూడా పనిచేది. కాకపోతే నేను మీకు చూపించాలనే ఆ పీతను అయితే పట్టుకున్నాను. ఆ పీత నేను సముద్రంలో పడేస్తాను. ఇంకో పీత కూడా నేను తీస్తాను చూడండి. ఈ పీత అయితే వేరే కలర్ ఉంది, పసుపు కలర్ ఉంది కదా. ఈ పీతనైతే కొన్ని దగ్గర అయితే తింటారు, మనమైతే తినం. కానీ 2 పీతలు కూడా తినం, 2 పీతలు కూడా సముద్రంలో పడద్దు, ఎందుకంటే ప్రాణంతోనే ఉన్నాం. మనకు మార్కెట్లో కొన్న డబ్బులు రాను ఎందుకు వేస్ట్ కదా, అందుకే సముద్రంలోనే పడేస్తాం, ప్రాణంతో ఉన్నాము. ఇంకా నేను చాకరీలు కూడా కొన్ని పెట్టాను కదా, చాకరీలు కూడా చూపిస్తాను ఈ వీడియోలో అయితే ఒకసారి చూడండి. నేనైతే చాకరీలు ఈరోజు అయితే కూరకు పట్టుకెళ్తాను తినడానికి. అవి ఎన్ని చాకరీలు చూడండి. దానికైతే తొక్కలు తీసుకొని నేను కేరస్లో పట్టుకొని ఇంటికైతే పట్టుకెళ్ళిపోతాను. ఇంకా ఇక్కడ చేప కూడా ఉంది, దాన్ని అయితే తిమిరి అంటారు, అది కూడా మీకు నేను చూపిస్తాను ఒకసారి క్లియర్గా చూడండి. ఆ తిమిరి చేప అయితే ప్రాణంతో ఉంటే కరెంట్ షాక్ కొడుతుంది, కానీ ఇప్పుడైతే చనిపోలేదు, చిన్న ఊపిరి ఉంది, అందుకే చిన్నగా కరెంట్ షాక్ నాకు అనిపిస్తుంది. మనకైతే అంత ఎక్కువగా కాదు. ఆ తిమిరి చేపను అయితే తింటారు, నేనైతే తిన్ను, మా వాళ్ళు తింటారు. నేనైతే ఈరోజు కూరకైతే రొయ్యలు పట్టుకెళ్తున్నా. తిమిరి చేప అయితే చిన్న ఊపిరితో ఉంది, ఏ విధంగా కదిలితే కూడా నేను చూపిస్తాను చూడండి ఎలా కదులుతుందో తిమిరి అయితే. ఆ తిమిరిని అయితే ఈ పక్కన వేస్తాను చేపలు కూడా, ఎందుకంటే మనం జల్లి సముద్రంలో మా వాళ్ళు తింటారు కాబట్టి. నేనైతే తిన్నగాని నేనైతే ఈ కూరకైతే చాకరీలు పట్టుకెళ్తాను. చాకరీలు అయితే మార్కెట్లో కూడా రేట్ ఎక్కువగానే ఉంటుంది, మా దగ్గర అయితే 300 నుంచి 350 పైగా ఉండొచ్చు. ఆ చాకరీలు అయితే ఎంత పెద్దగా ఉన్నా ఒకసారి చూడండి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్టుకుంటే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్.